సో హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి మోషన్ గ్రాఫిక్స్ వీడియో ఆఫ్టర్ అవర్స్లో చేయాలనుకుంటున్నారా? సో ఈ ట్యుటోరియల్ని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఒక న్యూ కంపోజిషన్ తీసుకొని విత్ వచ్చేసి 1920 అండ్ నైట్ 1080 అండ్ 15 సెకండ్స్ తీసుకుంటున్నాను నేను. అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఫోటేజ్ ఇంపోర్ట్ చేసుకొని నేనైతే ఒక ఫోల్డర్ తయారు చేసుకున్నాను ఫోటేజ్కి. సో దాన్ని డైరెక్ట్ ఫోల్డర్ని ఇంపోర్ట్ చేసుకొని టైం సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంట్రోల్ అండ్ న్యూ కంపోజిషన్. అండ్ నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ పిఎన్జీ ఉంటుంది, అది డ్రాప్ అండ్ డ్రాక్ చేసుకొని స్కేల్ ఒక 35 ఆర్ 36 ఇచ్చేసుకొని నెక్స్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా సైడ్కి. అండ్ స్టాండ్ అండ్ ఫ్లాగ్ సేమ్ దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వచ్చి వేవ్ ర్యాప్ అని ఉంటుంది. సో స్టార్టింగ్లో దాన్ని ట్రయాంగిల్ చేసుకోండి. నెక్స్ట్ దాని వేవ్ హైట్ విత్ అవన్నీ మాన్యువల్గా మీరు ఇచ్చేసుకోవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేస్తే అండ్ విత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, డైరెక్షన్ అవన్నీ మీ మాన్యువల్గా మీరు చేసుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి. సో నాకైతే ఇలా కొంచెం బాగా అనిపించింది కాబట్టి. అండ్ దాన్ని రెండింటిని స్టాండ్ అండ్ ఫ్లాగ్ని ప్రీ కంపోజ్ చేసి లేయర్ కిందకి డ్రాగ్ చేయండి, రెడ్ ఫోర్ట్ లేయర్ కిందకి. అండ్ ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్. మీరు రెడ్ ఫోర్ట్ లేయర్ కిందకి తెచ్చేసి అది ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, అందరికి తెలిసింది. అండ్ వీటిని కూడా ప్రీ కంపోజ్ చేయండి. నేను రెడ్ ఫోర్ట్ అనే రీనేమ్ ఇచ్చిపోతున్నాను. సో మరి ముందు మనం స్టార్టింగ్లో క్రియేట్ చేసుకున్న కంపోజిషన్లోకి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందులో నేను ఇచ్చిన దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి అండ్ దాన్ని అడ్జస్ట్ చేసుకోండి కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ డ్రాగ్ చేసిన తర్వాత మోషన్ టైల్ అప్లై చేసి ఎఫెక్ట్స్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి దాని విత్ అండ్ బ్లెండింగ్ మోడ్ మల్టిప్లై ఇచ్చుకొని ఒపెసిటీ ఒక 40%. నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే రెడ్ ఫోర్ట్ కంపోజిషన్ ఉంటుంది కదా, ఆ కంపోజిషన్ని డైరెక్ట్ ఈ కంపోజిషన్లకి డ్రాగ్ చేసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఆ కంపోజిషన్ని డ్రాగ్ చేసిన తర్వాత ఈ కంపోజిషన్ ఇలా మనం యానిమేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రెస్ చేయండి అండ్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చుకొని అట్లా సైడ్కి జరిపేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ దాన్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా జరిపితే స్ట్రైట్గా వచ్చేస్తుంది. అండ్ ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని F9 కీ ఫ్రేమ్స్ని ఈజీ F9 కీబోర్డ్లో F9 ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ అశోక చక్రం అడ్జస్ట్ చేసుకోండి, దీన్ని కూడా సేమ్ నేను ఏదైతే చేసుకుంటున్నానో సేమ్ అలా చేసుకోండి. దీని బ్లెండింగ్ మోడ్ నేను సాఫ్ట్ లైట్ పెడుతున్నాను, కావాలంటే ఓవర్లీ కూడా పెట్టుకోవచ్చు మీరు, ఏది నచ్చుతుంది. నేనైతే సాఫ్ట్ లైట్ పెట్టుకుంటున్నాను. రొటేషన్ ఇస్తున్నాను, టైం ఇంటూ 10 ఆర్ 15 ఇచ్చుకోండి. బెస్ట్ 10 ఆర్ 15 ఇస్తే కొంచెం బెటర్, కొంచెం కనిపిస్తుంది. అండ్ స్కేలింగ్ 0 వేసి ఒక 2 సెకండ్స్ 15 ఫ్రేమ్స్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి, స్కేల్ 0. అండ్ నెక్స్ట్ మళ్ళీ 3 సెకండ్ 15 ఫ్రేమ్స్కి 100 వేసేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో F9 ప్రెస్ చేయండి, లేదంటే ఇట్లా కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ అని స్టార్టింగ్లో చూపించలేదు నేను పొజిషన్కి. అండ్ ఇక్కడ గ్రాఫ్లోకి వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని నేను ఎలా చేశాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఉంటుంది గ్రాఫ్, సో అందుకే నేను ఎక్కువ ఏం చూపించట్లేదు, ఫాస్ట్గా చూపించేస్తున్నాను. అండ్ ఈ 76th అని ఇలా కొంచెం దూరంగా, అంటే కొంచెం స్టార్టింగ్లో ఇప్పుడు పెద్ద ఇట్లా దూరంగా వచ్చేస్తుంది కదా, ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసి చూసుకోండి సైజ్ అనేది ఎంత కావాలనేది. సో జస్ట్ శాంపుల్గా చూసుకోండి ఎంత సైజ్ అనేది వస్తే బాగుంటుంది. సో నేనైతే దాన్ని ఇట్లా మొత్తం ట్రై చేసేస్తున్నాను, మొత్తం కనిపించకుండా మొత్తం వెళ్ళిపోవాలి.
సో ఇది ఒక 3 సెకండ్ 20 ఫ్రేమ్స్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను మొత్తం అలా జరిపేసి. అండ్ 4 సెకండ్ 20 ఫ్రేమ్స్కి దాన్ని నేను సేమ్ ఇందాక ఎంత హైట్ 35 ఆర్ 36 కీ ఫ్రేమ్స్ ఇచ్చి ఇక్కడ వరకు కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి F9 అండ్ సిమ్ గ్రాఫ్ని కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ అలానే ఓకే. గ్రాఫ్‌ని వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి స్మూత్‌గా వస్తాయి యానిమేషన్స్ అవి. కొంచెం రియలిస్టిక్‌గా వస్తాయి అంతే. అండ్ ఇక్కడ నేను ఒక గ్రీన్ స్క్రీన్ జెట్‌ది డౌన్లోడ్ చేసుకున్నాను. యూట్యూబ్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కావాల్సి వస్తే మీరు పెట్టుకోవచ్చు లేదంటే లేదు. అండ్ దీన్ని నేను కొంచెం డ్రాగ్ చేయాలి కిందకి. ఫస్ట్ అయితే నేను గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తాను. ఎఫెక్ట్స్‌లోకి వచ్చి కీయింగ్‌లో కీ లైట్ ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ టైమ్ లైన్‌లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. డ్యూరేషన్ అవన్నీ. సో ఇలా ఫ్లాగ్ మీదకైనా వచ్చేస్తుంది కాబట్టి ఇది బ్యాక్ సైడ్ బ్రెడ్ ఫోర్డ్ బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఓకే ఇప్పుడు దాన్ని ఇలా వస్తుంది. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ రావాలి అది. ఓకే అండ్ 5 సెకండ్స్ నుంచి ఒక 8 to 9 సెకండ్స్ వస్తుంది. నెక్స్ట్ కీబోర్డ్లో కంట్రోల్ టీ కొడితే టెక్స్ట్ వస్తుంది, లేదంటే టూల్ బార్లో టీ అని ఉంటుంది కదా, అది ప్రెస్ చేసిన ఓకే. ఓకే ఇక్కడ హ్యాపీ రిపబ్లిక్ డే. సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడ పైన మీద కరెక్ట్గా సెంటర్లో అలైన్ చేసుకొని అని ఇలా డ్రాగ్ చేస్తే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు బేసిక్. టెక్స్ట్ మీద ఇలా డ్రాగ్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఈ గ్రీన్ని చూసాము కొంచెం ఏమన్నా మరి డార్క్ పెడితే దాంట్లో షేడ్ అయిపోతుంది. సో అదే గ్రీన్ నుంచి చూపిస్తా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు అయితే కొంచెం చూడడానికి బాగానే వచ్చింది. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ అక్కడ వరకు టెక్స్ట్ అని డిలీట్ చేసేయండి. సేమ్ అంటే ఒకవేళ అది మీ ఇష్టం. నాకైతే కొంచెం అలా అలా ఉంటే బాగుండదు. సో అందుకని ఇక్కడ నేను దీనికి యానిమేషన్ ఇవ్వాలి కాబట్టి స్క్రాచ్ బై ఈచ్ వర్డ్ అని ఉంటుంది ఎఫెక్ట్స్లో. మాన్యువల్గా ఇట్లా ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే దీనికి సెట్ అయింది కాబట్టి. నార్మల్ దేని ఏ మోషన్ గ్రాఫిక్ అయినా నేను మాన్యువల్గానే ఇస్తాను. బట్ దీనికి మాత్రం నేనైతే యానిమేషన్ ఇచ్చేసాను డైరెక్ట్ అందులో దొరికేది టెక్స్ట్లో. ఓకే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 26 అని ఉంటుంది, 26 జనవరి. ఓకే సో దాన్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ని కూడా నేను కొంచెం కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే ఈ ట్యూటోరియల్ మాత్రం అయితే ఇంతే సింపుల్ ఈజీగా మీరు కూడా చేయొచ్చు. ఓకే నేనైతే దానికి యానిమేషన్ ఇచ్చుకుంటున్నాను కొంచెం, అది మీ ఇష్టం. 26 జనవరి అనేది నేను అలా కొంచెం ఖాళీ ఉంది కాబట్టి అలా పెట్టిన, అది మీ ఇష్టం. అది 26 జనవరి అనేది ఎందుకంటే 26 జనవరి రోజు ఇది ఎలా స్టేటస్ అని ఇట్లా పెడతాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను జస్ట్ అంత ఇస్తున్నాను నార్మల్గా జస్ట్ చూపించడానికి. సేమ్ అదే ప్రాసెస్ కీ ఫ్రేమ్స్ అదే ఇచ్చుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క సెకండ్స్. సో ఈ ట్యూటోరియల్ మాత్రం ఇంతే. సో ఇలాంటి ట్యూటోరియల్స్ మరిన్ని ఇంకా కావాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యూట్యూబ్లో కూడా మనం చిన్న చిన్న రోజుకి ఒక 2 డేస్కి ఒకసారి పెడుతున్నాం వీడియోస్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.